వెల్కమ్ టు ఎవ్రీడే న్యూ అవుట్ఫిట్ సిరీస్. ఈ సిరీస్ చేయడానికి నాకు ఒక ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. చూద్దాం మనం ఎన్ని రోజులు ఎన్ని అవుట్ఫిట్స్ చేంజ్ చేస్తామో. అది శారీ అయినా అయి ఉండొచ్చు, ఆల్రెడీ స్టిచ్ చేసిందైనా అయి ఉండొచ్చు, చుడిదార్ అయినా అయి ఉండొచ్చు. ఇవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఫాలో కొట్టేసేయండి. ఫస్ట్ అవుట్ఫిటే శారీతో స్టార్ట్ చేద్దాము. ఈ శారీ వచ్చేసి మీషోలో అవైలబుల్గా ఉంది. చాలా లైట్ వెయిట్తో ఉంటుంది అండ్ గోల్డ్ కలర్ అండ్ షైనింగ్ అవుతూ ఉంటుంది. సో ట్రెడిషనల్ వేర్ ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ఈ శారీ తీసుకోండి, సూపర్గా సెట్ అవుతుంది. అండ్ దీంట్లో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఎటువంటి బ్లౌజ్ అని కూడా ఈజీగా సెట్ అయిపోతుంది అనమాట. సో మీరు చూస్తున్న ఈ బ్లౌజ్ వచ్చేసి నేను ఆల్రెడీ స్టిచింగ్ చేయించుకున్నాను. శారీకి మనం ప్రత్యేకంగా బ్లౌజ్ కుట్టించాల్సిన అవసరమే లేదు. మన దగ్గర ఉన్న ఎటువంటి బ్లౌజ్ అయినా కూడా ఇట్టే సెట్ అయిపోతుంది. ఇప్పుడు నేను వేసుకున్న ఈ బ్లౌజ్ కూడా వేరే శారీది అనమాట. ఎంత పర్ఫెక్ట్ గా మ్యాచ్ ఉందో చూడండి. అలాగే సిల్వర్ కూడా చాలా బాగా మ్యాచ్ అవుతుంది. మెరూన్ అండ్ డార్క్ బ్లూ కూడా చాలా బాగా మ్యాచ్ అవుతుంది. సో ఇట్లాంటి శారీస్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి బ్లౌజెస్కి ఎక్స్ట్రా పెట్టకుండా మనం సేవింగ్ చేసుకున్న వాళ్ళం అవుతాము. అండ్ ఫైనల్లీ నా హెయిర్ స్టైల్ అయితే మార్చేశాను. ఎందుకంటే ట్రెడిషనల్ అంటేనే నేరు పాపెట్ తీయటం అండ్ ఇందాకంటే ఇప్పుడు నా లుక్ చాలా బాగుంది. మొత్తానికి శారీ హైలైట్ గా ఉంది కాబట్టి నేనైతే హెవీ జ్యువెలరీ వేసుకోలేదు. మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు. అండ్ నా దగ్గర ఉన్న సింపుల్ నెక్లెస్ అయితే పేరప్ చేసేసాను. అండ్ ఈ శారీలో నాకు నచ్చిన మెయిన్ థింగ్ ఏంటంటే ప్లీట్స్ ఎట్లా అంటే అట్లా కుదిరాయి అనమాట. చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. నాకు వచ్చినట్టు కట్టుకున్నాను. అండ్ నా లుక్ ఎలా ఉందో కమెంట్ చేసేయండి. అండ్ ఫర్దర్ వీడియోస్ కోసం మన వైటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన పేజెస్ అన్నిటిని కూడా ఫాలో అయిపోండి. అండ్ రేపు మళ్ళీ ఒక న్యూ అవుట్ఫిట్తో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.